వందనాలు. ఈ సమయంలో ఇప్పటి వరకు సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నీ వాక్యమును వినబోతూ ఉండగా మా అందరితో నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడుదువు గాక. యేసునామములో ప్రార్థించి నీ వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం వినటం ఎంత ప్రాముఖ్యమో ఆ విన్న వాక్యానికి లోబడటం అనేది కూడా అంతే ప్రాముఖ్యం. మీ పిల్లలు స్కూల్కి కానీ కాలేజీకి కానీ పంపించినప్పుడు వాళ్ళు అక్కడ లెక్చరర్స్ చెప్పేయి, టీచర్స్ చెప్పేయి కేవలం వినటానికే పరిమితం చేస్తే, వింటున్నారా? కేవలము పిల్లలు టీచర్స్ లెక్చరర్స్ చెప్పేవి వినటానికి మాత్రమే పరిమితం చేస్తే దానివల్ల పిల్లలు చదువుల్లో రాణించలేరు. ఆ విన్నవి వాళ్ళ జీవితాల్లో సార్థకం అవ్వాలి. టీచర్ ఏం చెప్తున్నాడో దాన్ని రాయాలి, టీచర్ ఏం చెప్తున్నాడో దాన్ని చదవాలి, టీచర్ ఏం చెప్తున్నాడో దాన్ని పాటించాలి. అప్పుడే పిల్లల చదువుకి ఒక సార్థకత అనేది ఏర్పడింది. కొంతమంది పిల్లలు పాస్ అవుతున్నారు, కొంతమంది పిల్లలు తప్పుతున్నారు. తప్పిపోతున్న పిల్లల విషయంలో టీచర్స్ మంచిగా చదువు చెప్పలేదనా? కాదు. లెక్చరర్స్ మంచిగా బోధించలేదనా? కాదు. ఎందుకు పిల్లలు తప్పారు అంటే, తప్పు ఎక్కడంటే టీచర్స్లో లేదు, లెక్చరర్స్లో లేదు. తప్పు ఎక్కడంటే మన పిల్లల్లోనే కనబడుతుంది. వాళ్ళ వృత్తి రీత్యా చెప్పాల్సిన సబ్జెక్టులు చెప్తారు. పిల్లలుగా మన పిల్లలు ఆ విషయంలో సరైన శ్రద్ధ లేకపోతే, నా వైపు చూస్తున్నారా? జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు ఎందుకు తప్పుతున్నారు, కొంతమంది పిల్లలు ఎందుకు పాస్ అవుతున్నారు, తప్పే పిల్లల విషయం ఎందుకు తప్పుతున్నారు అంటే, లెక్చరర్స్ టీచర్స్ చెబుతున్నప్పుడు శ్రద్ధ అనేది ఉండలేదు, ఒక ఆసక్తి అనేది ఉండలేదు. అందుకే పిల్లలు తప్పుతున్నారు. కొంతమంది పిల్లలు ఎందుకు పాస్ అవుతున్నారు, ఫస్ట్ ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? లెక్చరర్స్ టీచర్స్ చెప్పేవి పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా వింటమే కాకుండా విన్న వాటిని వారి జీవితాల్లోకి అన్వయించుకుంటున్నారు. అందుకే పిల్లలు ఉత్తీర్ణులు అవుతున్నారు, మంచి మంచి ర్యాంకులు పొందుకుంటున్నారు. సంఘంలో కూడా పిల్లారా, ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఆత్మీయతలో బలంగా ఉండేవారు ఉంటారు. కొంతమంది ఎందుకు విశ్వాసములో బలహీనులుగా ఉంటున్నారు, క్రైస్తవ్యములో ఎందుకు బలహీనులుగా ఉంటున్నారు అంటే, దైవజనులు చెప్పే మాటలు వింటూనే ఆ మాటలకు వారు లోబడటం లేదు. ప్రభు చెప్పాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు ప్రవర్తించకుండా. జాగ్రత్తగా వినాలి ప్లీజ్. దేవుని అభిషేకం నేను మీతో మాట్లాడుతున్నా. ప్రభు చెప్పారు, తన సువార్తల్లో చెప్పారు ఆయన, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యకుండా మీరు నన్ను ఎందుకు ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు? వై ఆర్ యు కాలింగ్ మీ లార్డ్ లార్డ్ లార్డ్, గివ్ మీ దిస్, నాకు అది కావాలి ఇది కావాలని ఎందుకు నన్ను అడుగుతున్నారు? దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావనేది చూడు దేవుడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండవనేది చూడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఏం చూస్తాడంటే నీ హృదయం ఎలాగుందని చూస్తాడు. ఈ బిడ్డ నా మాటకి ఎంత లోబడుతుంది అని చూస్తాడు. ఈ కుమారుడు నా మాటకి ఎంత లోబడుతున్నాడని చూస్తాడు. నా దైవజనుల ద్వారా నేను ప్రతి ఆదివారం నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది ఈ రాఫ్ ఆఫ్ బ్లెస్సింగ్ చర్చిలో నా మాటకు లోబడే వాళ్ళు ఉన్నారు అని ఆయన చూస్తున్నాడు. ఎంత మట్టుకు మనం ఆయన మాటకు లోబడుతున్నాం ప్రియులారా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీరు ఆయన మాట వినటానికి ఎంత శ్రద్ధ చూపుతున్నారో, ఆయన వాక్యమును వినే విషయంలో మీరు ఎంత ఆసక్తితో మీరు ఉన్నారో, ఆయన మాటలు మీ జీవితాల్లో పాటించే విషయంలో కూడా, ఆయన మాటలు మీ జీవితాల్లో పిల్లల లోబడే విషయంలో కూడా మీరు అంతే ఆసక్తి మీరు కలిగి ఉండాలి. వినటానికి బాగానే వింటున్నాం, ఎందుకు మనము ఆ వాక్యానికి మనం లోబడటం లేదనేది మనం ప్రశ్నించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు.
3.5 సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేశాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ మందిరంలో మీకు సేవ చేసే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మీకు ఎలా మేము సేవ చేస్తున్నాము అంటే 2 విధాలుగా మేము సేవ చేస్తున్నాం. ఒకటి, ప్రతి ఆదివారం మీకు వాక్యాన్ని బోధించడం ద్వారా మీకు మేము సేవ చేస్తున్నాం. రెండవదిగా మీ కొరకు మేము ప్రార్థన చేయటం ద్వారా కూడా మీకు మేము సేవ చేస్తున్నాం. పిల్లలు అంత మాత్రమే కాదు, మీ కొరకు ఉపవాసం ఉండటానికి కూడా దేవుడు కృప చూపుతున్నాడు. 40 దినాలు, 21 దినాలు, 7 దినాలు. ఎందుకు మన మందిరంలో ఉపవాస ప్రార్థనలు అంటే మీకు సేవ చేయటానికి. పిల్లల, దేవునికి సేవ చేయటము వేరు, విశ్వాసులకు సేవ చేయటం వేరు. ఈరోజు పిల్లల, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఇక్కడ దైవజనులుగా మేము నిలబడి ఇన్ని సంవత్సరాల నుండి మీకు మేము సేవ చేస్తున్నాం. పిల్లల, దేవుని సేవలో ఉన్నటువంటి మేము ఇక్కడ మీకు చెప్పే ప్రతి మాట మరి మీ జీవితంలో ఎంత మట్టుకు పనిచేస్తుంది అనేది ప్రశ్న. ఎంత మట్టుకు మీరు దేవుని మాటకు మీరు లోబడుతున్నారు అనేది ప్రశ్న. దేవుడు ఎప్పుడు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే, ఎంత మట్టుకు నువ్వు వాక్యానికి లోబడుతున్నావు అనేదే దేవుడు చూస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు భూమి మీద ఆయన బ్రతికిన దినాల్లో, మానవుడిగా ఆయన జీవించిన దినాల్లో. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుకుందాం. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు దయచేసి మీరు శ్రద్ధగా మీరు ఆలకించాలి, శ్రద్ధగా మీరు అన్వేషించాలి వాక్యాన్ని. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఏం చెప్పారో విందాం. ఇంతసేపు తిరగేస్తారు ఏంది బైబిల్? చాలా జాగ్రత్తగానండి. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నా వైపు చూడాలి. మిగిలిన సమయం అంతా మిమ్మల్ని ఏదైనా రిఫరెన్స్ చెప్పినప్పుడే మీ దృష్టి బైబిల్ మీద కలనీయండి. మిగిలిన సమయం అంతా నా వైపు చూస్తూ మీరు వాక్యం వినండి. అది మంచి లక్షణం. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు మీరు దిక్కులు చూస్తూ తల వంచుకుంటూ తల నేలకేస్తూ ఉంటే అది వాక్యం మీ మీద పనిచేయదు. అభిషేకించబడ్డ దేవుని మాటలు, అభిషేకించబడ్డ దైవజనుడు ద్వారా మనం వింటున్నప్పుడు ఆ మాటలు ప్రాణాత్మ దేహాల్లోకి చొచ్చుకు వెళ్ళాలి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా మీరు నా వైపు చూస్తూ మీరు వాక్యాన్ని మీరు ఆలకించాలి, గ్రహించాలి. యేసు ప్రభు ఈ లూకా సువార్త 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 17వ అధ్యాయం కాస్త మీరు ఓపిక చేసుకుని, ఏం చేసుకుని చెప్పండి, ఓపిక చేసుకుని. ఎందుకంటే మనకి బైబిల్ చదివే అంత ఓపిక ఉండలేదు, మనకి ప్రార్థన చేసేంత ఓపిక కూడా ఉండలేదు. కనీసం ఈరోజు మీరు రాత్రి బెడ్ ఎక్కే లోపు ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. చదువు వచ్చిన వాళ్ళు చదవండి, చదువు లేని వాళ్ళు చదివించుకోండి. ఈ లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు తన రాకడను గురించినటువంటి మర్మాన్ని చెప్తున్నాడు. ఆ మాట చెప్పండి, రాకడ మర్మము అనండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? యేసు ప్రభు వస్తాడు అన్నవాళ్ళు చేయొద్దండి. రైట్ పిల్లలు, ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి ఆయన వస్తాడు కదా, మనం ఎత్తబడాలా వద్దా? ఆమె చెప్పండి. చెప్పాలి, ఎత్తబడాలా వద్దా? ఎత్తబడాలి. ఎత్తబడాలి అన్నవాళ్ళు, ఆశ కలిగిన వాళ్ళు చేయొద్దండి. ఆమేన్. పిల్లరా, ఈ కడవరి దినాల్లో యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ఆయన రాకడికి భూమి మీద ఏం జరుగుతుందో ప్రభు చెప్పాడు. ఆయన రాకడికి యుద్ధాలు వస్తాయని చెప్పాడు. ఆయన రాకడికి భూకంపాలు వస్తాయని చెప్పాడు. ఆయన రాకడికి కరువులు వస్తాయని చెప్పాడు. ఆయన రాకడికి కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోయింది అని చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రభు, ఆయన రాకడి దినాల్లో మనుషుల్లో స్వార్థం అనేది ఎక్కువైంది అని కూడా చెప్పాడు ఆయన. మొన్నండి కాకినాడ దగ్గర హైవేలో ఒక ఆయన
హెడ్ కానిస్టేబుల్ అంట డ్యూటీ నిమిత్తమై 8:30, 8:45 కల్లా స్టేషన్లో ఉండాలంట, తంబేయాలంట. హడావుడిగా పాపం తిన్నాడో తెలియదో తన స్కూటీ మీద హడావుడిగా బైక్ రైడ్ చేసుకుంటూ ఆ స్కూటీ నడుపుకుంటూ వెళ్తూ ఉంటే మరి సడన్గా మరి స్లిప్ అవటం కానీ ఏదో మొత్తానికి పడ్డాడు. పడితే ప్రియులారా ఒక్కడు కూడా ఆపి ఆ వీడియోలో నేను చూశాను, ఒక్కడు కూడా ఆపి ఏందండి ఎందుకు జరిగింది అని. సరే తర్వాత ప్రశ్న, కనీసం మానవత్వం అనేది ఉండాలి కదండి. ఒక కాకి చచ్చిపోతే అంటున్నారా, ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు ఆ కాకి చుట్టూ మూగుతాయి. ఒక కోతి చనిపోతే దాని చుట్టూ 100 కోతులు మూగుతాయి, గుమిగూడుతాయి. ఈరోజు పిల్లల మనిషిలో ఎంత స్వార్థం ఎక్కువైపోతుందంటే ఎవడు బ్రతికిందే బ్రతుకనిపిస్తుంది. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతే. కళ్ళంపు నీళ్ళు వచ్చినాయండి. ఆయన హెడ్ కానిస్టేబుల్ పడ్డాడు, యాక్సిడెంట్ అయ్యింది, తలకు బాగా గాయమైపోయింది, రక్తం కారిపోతుంది. అంటున్నాడంట, నేను పలానా స్టేషన్లో, కాకినాడ స్టేషన్లో నేను హెడ్ కానిస్టేబుల్ అయ్యా, నన్ను బ్రతికించండి, నన్ను హాస్పిటల్కి చేర్చండి, నేను చచ్చిపోబోతున్నాను, నాకు ఊపిరి అందట్లేదు, దయచేసి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చేతులు ఎత్తి అందరు వచ్చిపోయేవాడు అందరికీ నమస్కారం చేస్తుంటే ఒక్కడు కూడా బండి ఆపి కారులు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఆటోలు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. పక్కనే పిల్లరా నిజంగా నాకు అనిపించింది, ఎక్కడండి మానవత్వం? కళ్ళప్ప నీళ్ళు వచ్చినాయి ఆ వీడియో చూడగానే. చివరికి ఏం జరిగిందో తెలుసా, ఆయన అందరినీ బ్రతులాడుకుంటూ చచ్చిపోయాడు. ఒక హెడ్ కానిస్టేబుల్. పిల్లరా ఈ లోకములో ఏం ఎక్కువైపోతుంది అంటే స్వార్థం. ప్రభు చెప్పాడు, అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో స్వార్థం ఎక్కువైపోయింది, ప్రేమ తగ్గిపోయింది అని చెప్పాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయింది, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ తగ్గిపోయింది, అత్తకి కోడలకి మధ్య ప్రేమ తగ్గిపోయింది, అన్నదమ్ములకి మధ్య ప్రేమ తగ్గిపోయింది, అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మధ్య ప్రేమ తగ్గిపోయింది. పిల్లరా దీనంతటికి కారణం ఏమిటి అంటే స్వార్థం. నేను ఇక్కడ చెప్పే మాట ఏమిటి అంటే, లోకస్తులకు ఒకవేళ స్వార్థం ఉండొచ్చేమో కానీ దేవుని బిడ్డల జీవితాల్లో పొరపాటును కూడా స్వార్థం అనేది కనపడటానికి వీల్లేదు. ఆమెను అంటారేమో అనుకున్నా. స్వార్థం అనేది ఉండకూడదు. ఎందుకంటే నేను కొంతమందికైనా ప్రాణం పెట్టాలి అనుకున్నట్టుగైతే ఆ దేవుడు కొద్దిమంది కొరకైనా ప్రాణం ఇచ్చేవాడు. ఆ బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అంటే ఆయనలో ఏమి లేదు? ఆ మాట చెప్పండి, ఏం లేదండి? ఆయనలో స్వార్థం లేదు. స్వార్థపూరితమైనటువంటి మనుషుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం గార్చాడు, ఆయన ఒళ్ళు పిల్లలు నాగటి చాలవలే దున్నబడింది. ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో తన రాకడ గురించిన చాలా విషయాలు చెప్పాడు. యేసు ప్రభు రాకడ 2 విధాలు ఉండింది, జాగ్రత్తగా వినాలి. ఒకటి రహస్య రాకడా, రెండవదిగా బహిరంగ రాకడా. మనకి ఏది అవసరం అంటే బహిరంగ రాకడ మనకు అవసరం లేదు. మనకి ఏ రాకడ అవసరం చెప్పండి? రహస్య రాకడ. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను. రెప్పబాటులో పిల్లారా, ఒకవేళ ఆయన ఈ 1:02 టైంలో సడన్గా వచ్చాడు అనుకోండి, మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి, ఆయన ఎలా వస్తాడంటే మొట్టమొదటిగా మధ్యాకాశానికి వేవేల దూతలతో వస్తాడు. వేవేల దూతలతో వచ్చినప్పుడు ఒక బోర శబ్దం అనేది ఊదుతాడు. ఆమె చెప్పండి, దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే కడబోర శబ్దం. ఆ కడబోర శబ్దం ఎవరికి వినబడింది అంటే అన్యులకు వినబడదు. ఆ కడబోర శబ్దం ఎవరికి వినబడింది అంటే విగ్రహారాధికులకు వినబడదు.
ఆ కడబోరు శబ్దం ఎవరికి వినబడింది అంటే దేవుణ్ణి ఎరగని వారికి వినబడదు. అది ఆ కడబోరు శబ్దం ఎవరికి వినబడింది అంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని కొరకు పవిత్రంగా ఎవరైతే బ్రతుకుతూ భక్తి చేస్తారో వాళ్ళ చెవులకు మాత్రమే ఆ కడబోరు శబ్దం వినబడింది. చెప్పడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ కడబోరు శబ్దం వినబడినప్పుడు ఏం జరిగింది అంటే మనకంటే ముందు ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని భక్తిగా జీవించి చచ్చిపోయారో వాళ్ళు సమాధుల్లో నుండి లేచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే రెప్పపాటుల్లో వారు వెళ్ళిన మరుక్షణములోనే మన శరీరాలు కూడా మార్పు చెందుతాయి. ఆమె చెప్పండి, ఏం చెందుతాయి? చెప్పాలి గట్టిగా, మార్పు అనండి. మార్పు. ఏ మార్పు అంటే మహిమ శరీరము దాల్చుతాం మనం. మహిమ శరీరం దాలుస్తాం. ఒక్కసారిగా ఆయన శబ్దం మనకు వినబడగానే మనకంటే ముందు భక్తి చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభు దగ్గరికి. ఆ తర్వాత సజీవులంగా ఉన్న మనం ఏం చేస్తామంటే వాళ్ళతో పాటు మేఘముల మీదకు ఎత్తబడతాం. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఎత్తబడటానికి ముందుగా ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు అంటున్నాడు. మీకు జాగ్రత్త లేకపోతే, మీ ఆత్మీయ జీవితాల్లో జాగ్రత్త లేకపోతే, మీ భక్తి జీవితంలో జాగ్రత్త లేకపోతే, మీ పరిశుద్ధమైన జీవితంలో జాగ్రత్త లేకపోతే, యోహాను దగ్గరికి బాప్తీసం పొందడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. వచ్చినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఒక్కొక్కడిని ఆ యోర్దాను నదిలో ముంచి పైకి లేపు అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములను మీరు. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పరలోకంలో నాకు సీటు గ్యారంటీ అంటే కుదరదు. బాప్తీసానికి తగ్గ పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. బాప్తీసానికి తగ్గట్టు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. బాప్తీసానికి తగ్గట్టు ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అనేటటువంటిది మన జీవితాల్లో కనబడాలి అని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ ఆయన దగ్గరికి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చే ప్రజలందరితో అంటున్నాడు, ముంచి పైకి లేపు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి. పిల్లరా, ఈరోజు ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట లూకాసు వార్త 17:3 అంటున్నాడు, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే ఆయన రహస్య రాకడ మనకి స్పష్టంగా కనబడింది. రెప్పపాటులో మనం మార్పు చెందుతాము. ఇవి ఏ దినాలో తెలుసా? సంపాదించుకునే దినాలు కావు, కూడబెట్టుకునే దినాలు కావు, వెనకేసుకునేటటువంటి దినాలు కావు. పిల్లరా, ఇవి ఏ దినాలు అంటే ప్రభు రాకడకు నిన్ను నీవు సిద్ధపరచుకునే దినాల్లో మనం జీవిస్తున్నాం. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఇక ఒక 2-3 ఇయర్స్ లోపు ప్రభు వస్తాడేమో. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంచుమించు 98% వరకు ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఒక మేబీ ఒక 2 ప్రవచనాలేమో నెరవేర్చబడాలి. పిల్లల ఖచ్చితంగా ప్రభు రాకడ ఆసన్నమవుతుంది అన్న సంగతిని మాత్రం మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈరోజు విశ్వాసులైన వారికి నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఎంత నిర్లక్ష్యం వచ్చేస్తుంది అంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా అనుకోవచ్చు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. సంఘానికి ఏమి లేదు అంటే సిద్ధపాటు లేదండి. సంఘానికి ఏమి లేదు అంటే ప్రిపరేషన్ లేదు. మన క్రైస్తవ వివాహాల్లో మొట్టమొదటిగా సిద్ధపడేది ఎవరై అంటే పెళ్లి కుమారుడు సిద్ధపడతాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. సిద్ధపడిన తర్వాత ఆ తర్వాత పాస్టర్ గారు గంటన్నర తర్వాత అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి, రండి అని పాస్టర్ గారు గొంతుపోయేదాకా కేకలేసిందా కూడా ఈ అమ్మలక్కలో ఆ పెళ్లి కూతుర్ని సిద్ధపరిచి రుద్దుతూ
మేకప్ వేసిందే వేస్తూ, తుడిచిందే తుడుపుతూ ఎన్ని హంగులు చేస్తారో. ఒక్క గంట పెళ్లి కోసం పెళ్లి కుమార్తెను అంతగా సిద్ధపరుస్తున్నామే. యుగయుగాలు పెళ్లి కుమార్తెగా మనం ప్రభుత్వం ఉండబోతున్నాం కదా. ఆమె చెప్పండి, హల్లెలూయా. అందుకే నాకు ఇష్టమైనటువంటి పాట యేసన్ గారు రాశాడు. వధువునై నేను నిన్ను చేరగా, ఒక రోజు 2 రోజులు ఏలుకునేది ఆయన. యుగ యుగాలు నన్నేలు. ఎప్పుడు వరకు ఏలుకుంటాడంట? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యుగ యుగాలు ఆయన వరుడుగా ఉండి వధువుగా ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఏలుకోవడానికి ఆయన రాబోతున్నాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆయన వరుడు, వధువు ఎవరంటే నీవు నేనే. పెండ్లి కుమార్తె అని పిలుస్తుంది బైబిల్, వధువు అని పిలుస్తుంది బైబిల్, పావురము అని పిలుస్తుంది బైబిల్. పిల్లరా, ఇలాంటి మంచి బిరుదులు సంఘానికి దేవుడిచ్చాడు. ఈ సంఘానికి ఏమి లేదు అంటే ప్రియుడిని కలుసుకోవడానికి, ఇప్పుడు చెప్పాలా మాట, ఏమి లేదు. చాలా పర్యాయాలు మీకు చెప్పాను. మందిరం 10 గంటల కంటే 10:30కి, 12 గంటలకి, 1 గంటకి, పిల్లరా 11 గంటలు దాటి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మన మందిరంలో. అంటే నువ్వు మందిరానికి రావటానికే నీకు సరైన సిద్ధపాటు లేదే, ఏమనుకోబాకండి. ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నా. నా ఆత్మీయ బిడ్డలు ఎక్కడ ఏ విషయంలో తప్పిపోకూడదని భారంతో చెప్తున్నాను. ఎందుకంటే నేను పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని, పాస్టర్ని సరిచేసేవాడిని, నేను పాస్టర్లకి బుద్ధి చెప్పేవాడిని, నేను పాస్టర్లకి గద్దెంపునిచ్చేవాడిని. నేను దేవుడు ఆ స్థానంలో నన్ను నిలబెట్టాడు. ఒక మాట చెబితే పాస్టర్లు గడగడలాడతారు. బైబిల్ కాలేజెస్, 3 బైబిల్ కాలేజెస్లో సేవకులను సిద్ధపరచడానికి దేవుడు మనకు కృప చూపాడు. పిల్లరా, ఇలాంటి బోధకుల్ని తయారు చేసే గొప్ప పరిచర్య మనకిచ్చాడు దేవుడు. నా పిల్లలని పిలబడుతున్న మీరు, నా ఆత్మీయ బిడ్డలుగా పిలబడుతున్న మీరు, మీకే క్రమం లేకపోతే, మీకే సిద్ధపాటు లేకపోతే నేను బయట వాళ్ళకి ఎలా చెప్పగలను? ఆమె చెప్పండి, బాగా అర్థమైతే ఆమె చెప్తావా? బాధపడిన వాళ్ళందరూ వెళ్ళి చెప్పండి. బాధపడిన వాళ్ళు, ఈ మాటకి బాధపడిన వాళ్ళు వెళ్ళి చెప్పండి. అంటే మీరు ఎవరు బాధపడలేదు కదా. ఎస్, మీ ఆత్మీయ తండ్రిగా నేను ఏ మాట మాట్లాడిన ఇక్కడ మంచి మాటే మాట్లాడతా. కొన్ని పర్యాయాలు ఆ మాట మీకు కొంచెం బాధను కలిగించవచ్చు, అయినా మీరు భరించాలి, తప్పదు. ఇక్కడ మంచి మాటలే చెప్పబడతాయి, కుటుంబాలు కట్టే మాటలే చెప్పబడతాయి, భక్తిని కట్టే మాటలే చెప్పబడతాయి, విశ్వాసాన్ని అభివృద్ధి పరిచే మాటలే చెప్పబడతాయి. మిమ్మల్ని ఎలాగైనా సంపూర్ణలోనికి తీసుకెళ్లే మాటలే ఇక్కడ మీకు బోధించబడతాయి. ఆత్మీయ తల్లి ద్వారానైనా, ఆత్మీయ తండ్రి నా ద్వారానైనా. నన్ను గాయపరిచాడు పాస్టర్ అనుకోవద్దు దయచేసి. పిల్లల, సమయానికి మందిరానికి రావటానికే నీకు సిద్ధపాటు లేదే. కరెక్ట్గా 10 గంటలకు మందిరానికి సమయం అంటే పిల్లల 10:30కి 11 గంటలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారే మన మందిరంలో. మీరు ప్రభు రాకడకి ఎలా సిద్ధపడగలుగుతారనేది నా ప్రశ్న. ప్రభు అంటున్నాడు ఇక్కడ, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఆ మాట చదవండి బ్రదర్ మరలా ముగింపులో. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. మీ విషయమై దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండమన్నాడు ప్రభు. ఏమన్నా చెప్పండి, ఏమన్నాడండి? కొండగా ఏమన్నాడు? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయం అంటే నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరి విషయమై వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కుటుంబాన్ని విషయమై వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి భక్తి విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భక్తి, పిల్లరా, భక్తిని పోగొట్టుకుంటున్న దినాల్లో మనమున్నాం. విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్న దినాల్లో మనమున్నాం. దైవత్వాన్ని పోగొట్టుకుంటున్న దినాల్లో మనమున్నాం. ఈరోజు సంఘాల్లో ఏమి చేరుతుంది అంటే నామకార్థం ఎక్కువైపోతుంది, లోకపు పోకడ ఎక్కువైపోతుంది. పిల్లారా,
భక్తి తగ్గిపోతుంది, ఆత్మీయత తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, ఆసక్తి చచ్చిపోతుంది చాలామంది జీవితాల్లో. మునుపు ఉన్నటువంటి భక్తి కనబట్టం లేదు, మునుపు ఉన్నటువంటి ఆత్మీయత కనబట్టం లేదు, మునుపు తొలి దినాల్లో రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్న మంట కనబడటం లేదు. మంటను కోల్పోతున్నటువంటి క్రైస్తవ సంఘం, భక్తిని కోల్పోతున్నటువంటి క్రైస్తవ సంఘం. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక్క ఆదివారము భక్తిగా ఉంటే చాలును అనుకుంటున్నాం. ఎంత మోసం అండి అది, ఎంత మోసం. ఒక్క ఆదివారం భక్తిగా ఉంటే చాలులే అనుకుంటున్నాం. ఎన్ని తప్పుడు బోధలు వచ్చేసినాయో తెలుసా? మారు మనసు పొందకుండా, బాప్తీసం ఇవ్వకుండానే కొన్ని సంఘాల్లో బలారాధన పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కుక్కలకు కూడా ప్రభు యొక్క రొట్టెని పెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు వచ్చింది క్రైస్తవ సంఘం. ఇంట్లో ఉన్న కుక్కలకి, ఇంట్లో ఉన్న పిల్లులకు కూడా ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తాగిస్తున్నారండి. మనుషుల్ని తినమన్నాడు తన శరీరాన్ని, మనుషుల్ని తాగమన్నాడు తన రక్తాన్ని. ప్రతి నెల మొదటి ఆదివారం మనం తీసుకునే ఆ ప్రభు యొక్క బల్ల ఏమైపోయింది అంటే పశువులకి, జంతువులకి కూడా పెట్టేస్తున్నారు. ఎంత బాధాకరమండి, ఎంత దుఃఖకరమండి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ప్రభు. కడవల దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఎండ్ డేస్. ప్రభు చెప్పాడు అంటే మనం సీరియస్గా మనం ఆలోచించాలి. ఈ మాట ఎవరు చెప్తున్నాడు అంటే ప్రభువే చెప్తున్నాడు తన నోటితో. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులు కూడా పడిపోయే దినాల్లో ఉన్నాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త పౌలు అంటాడు హెబ్రీ సంఘంతో, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్త. ఏ రోజుకు ఆ రోజు మనం భక్తిని కట్టుకోవాలి, ఏ రోజుకు ఆ రోజు మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, ఏ రోజుకు ఆ రోజు మన పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి, ఏ రోజుకు ఆ రోజు పిల్లల మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. నువ్వు అజాగ్రత్తతో ఉండటానికి వీల్లేదు. ప్రభు చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో. ముగింపులో ఒక మాట చెప్తాను. ఒక కుందేలంట తన 3 పిల్లలకి ఆహారానికి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, చిట్టీలు మన తెలుగు భాషలో చెప్తున్నా, మనం కూడా పిల్లలకు ముద్దు పేర్లతో పెట్టుకుంటాం కదా, నా చిట్టి, నా కన్న, రకరకాల పేర్లతో పిలుచుకుంటాం కదా. అలాగే ఆ కుందేలు కూడా తన 3 పిల్లలకి అందంట, చిట్టి నా చిట్టు తల్లులారా, నేను ఆహారానికి బయటికి వెళ్తున్నాను, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చే వరకు మీరు ఆ సందులో నుండి, ఆ కన్నములో నుండి మీరు బయటికి రాబాకండి. ఆ బండ సందుల్లో ఆ కుందేలు తన పిల్లలను పెట్టుకుంది. అంటుంది వెళ్ళేటప్పుడు, ఈ బండ సందుని దాటి మీరు బయటికి రావద్దు అని 3 ఆ చిన్న కుందేళ్ళకి చెప్పెడితే, పిల్లరా వాళ్ళ అమ్మ చెప్పిన కాసేపు వరకే 3 అనుకున్నాడు, మనం వెళ్ళకూడదు. తల్లి కుందేలు బయటికి వెళ్ళిన తర్వాత ఒక నక్క వచ్చేసిందంట. నక్కొచ్చి చిట్టి కుందేళ్ళారా అని పిలవగానే ఇవి ఆ బండ సందుల్లో ఉండి, ఏంటి ఎవరు మీరు అన్నాయంట. నన్ను మీ అమ్మ మీ దగ్గరికి పంపించింది, మీరు ఎలాగున్నారో చూసి రమ్మని చెప్పింది అని ఏదో మోసపు మాటలు చెప్తా ఉంటే, ఆ నక్క చెప్పే మాటలకి ఈ 3 కుందేళ్ళు, పిల్ల కుందేళ్ళు, మా అమ్మ వెళ్ళేటప్పుడు బయటికి రావద్దందే, మా అమ్మ వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా మీరు బయటికి రావద్దు, ఈ బండ సందుల నుండి బయటికి రావద్దు అని చెప్పింది. నువ్వేమో మా మమ్మీ పంపించింది అంటున్నావు. మేము ఎలా నమ్మేది అని అనుకోకుండా ఆ నక్క మాటలకు లోబడి, ఒకసారి మిమ్మల్ని బయటికి రమ్మంది మీ మమ్మీ, పొలాన్ని ఇచ్చి పంపించింది మీకు అమ్మని, ఇదిగో ఈ ఆహారం మిమ్మల్ని పంపించింది అని అంటూ ఉండగానే, ఆహారం అని మాయ మాటలు చెప్పగానే ఆ యొక్క నక్క ఈ చిట్టి కుందేళ్ళకి
ఆహారం అనేలేకి ఆశ వచ్చేసి ఒకదాని వెంబడి ఒకటి బయటకు వచ్చేసినాయి. ఒక్కొక్క కుందేలుని పట్టుకుంది, తినేసింది. ఒక్కొక్క కుందేలుని పట్టుకుని తినేసింది. 3 కుందేళ్ళని, చిన్న కుందేళ్ళని ఆ నక్క తినేసింది. తినేస్తే మొత్తానికి ఆ నక్క ఏమీ తెలియదు అన్నట్టుగా మరలా ఆ పక్కనే ఉంటే అప్పుడు వచ్చి తల్లి కుందేలు అంటుంది, అమ్మా నా పిల్లలు ఇక్కడ ఉండాలి, నా పిల్లలు ఏమయ్యారు అని అంటుంటే, నీ పిల్లలు ఏమయ్యారు నాకు తెలియదు, తిన్నది అదే అబద్ధం ఆడుతుంది, నాకేం తెలీదు నీ పిల్లలు ఏమయ్యారో. అప్పుడు పిల్లరా ఆ నక్క, ఇదిగో ఇక్కడ కొన్ని చెవులు ఉన్నాయి, నీ పిల్ల కుందేళ్ళకి నిజంగా చెవులు ఉన్నాయా? నీ పిల్ల కుందేళ్ళకి చెవులు ఉన్నాయా అని నక్క అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న ఆ చెవులను చూసి తనకు అర్థమైపోయింది ఈ నక్కే తన పిల్లల్ని తినేసింది అని. పదే అడుగుతూ ఉంటే ఆ నక్క, నీ పిల్లలకి చెవులు ఉన్నాయంటే ఈ తల్లి కుందేలు అంటుంది, నిజమేనమ్మా, నువ్వు అన్నట్టు నా పిల్లలకి, ఆ మాట చెప్పండి, చెవులు లేవు. ఏ చెవులు లేవు? తల్లి మాట వినేటటువంటి చెవులు. ఏ చెవులు లేవు? తల్లి మాటకు లోబడే చెవులు లేవు. ఏ చెవులు లేవు? తల్లి మాట దాటని చెవులు ఆ పిల్ల కుందేలుకి లేవండి. తల్లి కుందేలు బోర్ని అంటుంది, నువ్వు అన్నట్టే నా పిల్లలకి చెవులు లేవు. నా పిల్లలకు కనుక నిజంగా చెవులు ఉన్నట్టుగా అయితే నేను ఆహారానికి వెళ్ళేటప్పుడు చెప్పాను, పొరపాటున కూడా మరలా నేను సాయంత్రం ఆహారంతో ఈ యొక్క బండ సందుల్లోకి వచ్చే వరకు మీరు బయటికి రావద్దు అని చెప్పాను. నా పిల్లలకి చెవులు లేవు, తల్లి మాట వినే చెవులు లేవు, తండ్రి మాట వినే చెవులు లేవు. నిజంగా నా పిల్లలకు చెవులు లేవు అని ఏడ్చుకుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయిందంట ఆ కుందేలు. పిల్లరా, ఇది జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ కుందేలు మాట్లాడింది ఒకవేళ అబద్ధమవచ్చేమో, కానీ ఆ కథ రాసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక మంచి మాట మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, నీవు కూడా ఎన్నోసార్లు దేవుని మాటలు వింటున్నావు. ప్రతి ఆదివారం నీ చెవులకు దేవుని మాటలు వినబడుతున్నాయి. ప్రతి ఆదివారం నీ చెవులకు సువార్త వినబడుతుంది. నువ్వు ఎలా ఉండాలో వినబడుతుంది, నువ్వు ఎలా ఉండకూడదు వినబడుతుంది, నువ్వు ఎలా మాట్లాడాలో వినబడుతుంది, నువ్వు ఎలా మాట్లాడకూడదు వినబడుతుంది నీ చెవులకి. నువ్వు ఎలా ప్రవర్తించాలో వినబడుతుంది, నువ్వు ఎలాగూ ప్రవర్తించకూడదో నీ చెవులకి వాక్యము వినబడుతుంది. ఇన్ని రీతులుగా నీ చెవులకు దేవుని వాక్యము వినబడుతూ ఉంటే ప్రభు చెప్పినట్లుగా మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు కదా. ఎంత మట్టుకు మీ జీవితాలను గురించి మీరు జాగ్రత్త పడుతున్నారు? ఎంతమంది మీ జీవితాల గురించి జాగ్రత్త పడుతున్నారు? అమ్మో, నేను దేవుని బిడ్డని, నేను అలా చూడకూడదు, నేను అలా మాట్లాడకూడదు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలాగా నడవకూడదు అనేటటువంటి జాగ్రత్త ఎంతమందికి ఉంది? ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త. ఈరోజు పిల్లల ఇంటిని గురించిన జాగ్రత్త, ఆరోగ్యాన్ని గురించిన జాగ్రత్త, బిడ్డల గురించిన జాగ్రత్త, రకరకాల జాగ్రత్తలు ఉంటున్నాయి. నీ భక్తిని గురించిన జాగ్రత్త నీకుంటుందా? నీ పరిశుద్ధతను గురించిన జాగ్రత్త నీకుంటుందా? నీ యథార్థతను గురించిన జాగ్రత్త నీకుంటుందా? పిల్లరా, ఎదుటి వ్యక్తిని తిట్టకూడదు, ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు అనే జాగ్రత్త నీకుంటుందా? ప్రభు అంటున్నాడు ఇక్కడ లూకా సువార్త 17:3లో, మిమ్మల్ని గురించి మీరు